వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. నాగర్ కర్నూలు మండలం కుమ్మెర చేరుకుని PRLS పంప్ హౌస్ను పరిశీలించారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణ పనులు పురోగతిని ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ జూపల్లి, శ్రీహరితో కలిసి కాలువల నిర్మాణ పనులను సందర్శించారు. జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి ఆరా తీశారు. ప్రాజెక్టు పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, త్రాగునీరు అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. పనులు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 TMCల నీళ్లు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అదేవిధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్టే ఈరోజు పాలమూరు జిల్లాలో నికరంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుండే. సాగునీరుతో పాటు పరిశ్రమల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. 10 సంవత్సరాలలో ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకే 27,000 కోట్ల రూపాయల ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టారు. మీరు అడగొచ్చు, 27,000 కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిండు కదా, మంచి పనే చేసిండు. ఆ ఖర్చు పెట్టింది పంపులు, లిఫ్టులు. పంపులలో, లిఫ్టులలో ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి 27,000 కోట్లలో అధిక భాగము పంపులకు, లిఫ్టులకే ఇచ్చి పంపులు, లిఫ్టుల 1,000 కోట్ల రూపాయల కమిషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడిదక్కడ వదిలేసిపోయిండు. భూసేకరణ కూడా చేయలేదు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా, ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా మొట్టమొదట భూసేకరణ అనేది అవసరం. పనులు పూర్తి సంగతి దేవుడెరుగు. ప్రాజెక్టులు నిర్మించడం. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో జరిగిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం స్వయంగా సైకిల్ సవారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే సీఎం పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్యుడిలా సైకిల్పై తిరుగుతూ పచ్చదనం పెంచడం, కాలుష్య నియంత్రణ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని అండ్ ఆల్సో అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీడు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో
బిల్డింగుల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి, అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఈ నెల 15 వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి సీడ్ బాల్ను ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్పై పార్కులో ఏర్పాట్లు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. తన తల్లి అంజనాదేవి పేరిట తెల్ల పొడికి మొక్కలు నాటిన డిప్యూటీ సీఎం సమాజంలో పచ్చదనం పెంచేందుకు ప్రగతి ఒక్కరు బాధ్యత, అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్, ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది. ఈ ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తూ ఉంది, ఎయిర్ క్వాలిటీ పెంచుతుంది, నీటిని సంరక్షిస్తుంది, సస్టైనబుల్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ సీడ్ బాల్స్ని అడవులు, కొండ ప్రాంతాల్లో, మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, రాష్ట్ర పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ కూటమితో మన ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఆయన కోరారు. ఈవీ వాహనాలు వాడటం వల్ల పొల్యూషన్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చని అన్నారు. ప్లాస్టిక్ వాడొద్దు అని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కలెక్టర్ ప్రియాంక అలా, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. కొద్దిగా కాస్త గొప్ప పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న ప్లాన్ కూడా చేసుకుంటా ఉన్నాం. మనం అందరం కూడా ఇది ఒక్కరోజు ప్రాసెస్ కాకుండా నెక్స్ట్ మేము చేసుకున్న మొత్తం కాలువలని మునిగిపోతామని ఎక్కడికక్కడ కృష్ణాడ నీళ్ళలో కొట్లాడుకుంటూ పోతుంటుంది, కానీ మన దగ్గర మాత్రం నీళ్లు నిల్వ చేసి కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. దయచేసి ఇది ఒక సామాజిక బాధ్యత. మనం పడ్డ వర్షం నీళ్లను దాచిపెట్టి నీళ్ళు భూమిలో పోయేటట్టుగా ఎవరి ఇళ్లలో వాళ్ళు కొంత చిన్న ఖర్చుతోటి ఒక ఇంకుడు గుంత అనుకుంటే దానికి లక్షలు కోట్ల అయ్యేది కాదు. ఆ ఇంటి కట్టుకున్న దాంట్లో 1% కూడా ఖర్చు కాదు అనే మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి ఇది ఒక సామాజిక బాధ్యత తీసుకోండి. అలాగే ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న జాగ్రత్త, చిన్న జాగ్రత్త, ఏం చెట్టు పెట్టకపోతే మీ ఇంటికి అవసరమైన కళ్యాణాలు చెట్టు పెట్టుకో, మునక్కాయ చెట్టు పెట్టుకో, జామ చెట్టు పెట్టుకో, ఏదైనా పెట్టుకో ఇంటికాడ. అవి మీకు ఉపయోగపడే రోజు పొద్దుగా లేస్తే అక్కడి బయట ఇటువంటి పబ్లిక్ ప్లేస్లలో వేయాలి. ఇక్కడ అంతా ఇక్కడికి రాగానే చాలా మంది చెప్తున్నారు పొద్దున్నే, ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ ఉంది, దానికి సంబంధించి అన్ని పోవాలంటే భూమిలో కరిగిపోయి భూమిలో కలిసిపోయేటువంటి వ్యర్థాలను మనం తీసుకురావాలి. అది లేదా పోగానే ప్లాస్టిక్ తీసుకొని వస్తాం. మీరు అంటున్నారు ప్లాస్టిక్ ఎందుకు బాగా రానిచ్చారో నిషేధించచ్చు కదా ప్రభుత్వం కదా అంటే దానికి 100 కారణాలు. ఏం చెప్తాం, కోడి ముందా గుండు ముందా అంటే ఏం చెప్పాలి. మనం వాడకుండా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తోందని చెప్పారు. విశాఖపట్నంలో నేషనల్ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్పై నిర్వహించిన వర్క్షాప్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో దేశంలో రాష్ట్రానిదే అగ్రస్థానం అని సీఎం వివరించారు. करूंगा चूंकि ये इंटरेक्शन का समय है, इसको कोऑर्डिनेट करने के लिए मैं इनवाइट करूंगा भारत सरकार के डिपार्टमेंट ऑफ a very important issue which needs to be addressed from our side. And the next challenge is the FSME 204 which is coming up. US is going to, because now the traceability. We talked to the Deputy Prime Minister of Russia and sorted out that problem. A round of applause for Lalan Singh ji. And under his leadership, we've had a sea change since we are in the seafood industry. We've had a sea change in our exports. So not only did you continue large exports to US, now you've opened up new markets during the course of last year. So now you, of course, you should aspire for more. You should not settle at this. Ye dil mange more should be your philosophy. There is a crisis. They stood with us. They sorted out the problem. Both of them. You are all aware, 28% of India's total production of fish is from Andhra Pradesh. 66% of India's shrimp production is from Andhra Pradesh. 38% of India's seafood export earnings are from Andhra Pradesh. More than 28,000 crores worth of seafood exports annually. When Andhra Pradesh grows, India's seafood exports grow. When Andhra Pradesh innovates, India's blue economy advances. Opportunities, if you see, among agriculture exports. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థలో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తోందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని వెల్లడించారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోనే డోర్నకల్ ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్లకు మరమ్మతు జరగలేదు. రాష్ట్ర రహదారులన్నీ కూడా ఈరోజు గుంటలతో, గుతుకులతో ప్రజలు ప్రయాణించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తన ధాన్యాన్ని, తన పండించినటువంటి పంటల్ని, అది మక్క కావచ్చు, జొన్న కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, అమ్మడానికి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసింది. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇప్పటికే నెల రోజులు ఆలస్యం చేశారు కొనుగోలు అన్నీ కూడా. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం అదే పడి ఉంది. మహబూబాబాద్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఈరోజు రైతులు వాళ్ళ ఒక ధాన్యం అంతా కూడా దగ్గర పెట్టుకొని ఎంఎస్పీకు అమ్మాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఒత్తిడి చేసి వాళ్ళ పండించిన ధాన్యాన్ని బలవంతంగా లారీల మీద నుంచి ఎత్తుకోపోయి రైస్ మిల్లర్స్కు వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ప్రతి క్వింటలకు 10 కిలోల ఒక తరచు జరుగుతూ ఉంది. దాంట్లో తగ్గిస్తూ ఉన్నారు. రైతులకు నష్టం జరుగుతూ ఉన్నది. ధాన్యం వేస్తాం, బీజేపీ ఆఫీస్ ధాన్యం వేస్తాం, ఇటువంటి అన్ని రాజకీయాలు చేయకుండా ఇప్పటికైనా రైతుల్ని ఆదుకోండి. రైతు మన వెనుముక్క అని చెప్తూ ఉంటాం, కానీ రైతును మీరు మాత్రం ఏం పట్టించుకోవట్లేదు విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ మెయిన్ సెంటర్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు రావడానికి గంటకు పైగా సమయం పట్టిందని టీఆర్ఎస్ చీఫ్ కవిత పేర్కొన్నారు. ఇలా అయితే మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామని ఆమె ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము,
అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మీర్పేట వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా. రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వైద్యులు, నర్సుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో నంబర్ 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర సంఘం కార్యవర్గం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జీవో నంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు సంఘం రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరు బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరని స్పష్టం చేశారు. కాగా వైద్య సేవలను ఎటువంటి ఆటంకాలు లేకుండా వైద్యులు, నర్సులు నిరసన తెలిపారు. ఇక్కడ పని కోల్పోతారు. పేషెంట్లకి, పీజీలకు అందరికీ కూడా ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. అందుకే సూపర్ స్పెషాలిటీ వాళ్ళను ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయండి, లేకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళని తీయండి అని చెప్తున్నారు. దాన్ని 68 చేస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇన్ కేసు జీవో వస్తే మాత్రం. థ్యాంక్ యూ. అలాంటప్పుడు ఎట్లా సేవ చేస్తాము మేము? దయచేసి మా యొక్క విన్నపంలను మీరు అందరు ఆలకించాలి. హెచ్ఆర్ఏ అందరికి, ప్రతి సిస్టర్స్కు సమానం చేయండి. మాకు హెచ్ఆర్ఏ ఒకటే, దాని గురించే ట్రాన్స్ఫర్ అనుడు ఇదనుడు. దయచేసి హెచ్ఆర్ఏ అందరికీ సేమ్ చేయండి. ట్రాన్స్ఫర్స్ రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ట్రాన్స్ఫర్ పెట్టండి. ప్రమోషన్స్ ఇవ్వండి. ఫోర్స్ లేదు. దయచేసి మేమందరం సేవ. రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతుల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ బీజేపీ నేతల ఇళ్ల ముందు ధాన్యం పోస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి రాజకీయాలు చేయడం తగదని అరవింద్ వ్యాఖ్యానించారు. మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు, నువ్వు ఏప్రిల్ మే దాకా, నువ్వు మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు. నీది ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. సుతిలి లేదు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీ, లడ్డూల పంపిణీ పర్యవేక్షణ అద్భుతమన్నారు. ఏపీలో ఐటీ బేష్ అని పేర్కొన్న పీయూష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై ప్రశంసలు కురిపించారు. And I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually brought it to, implemented it and brought it into service in a record time of less than 100 days. నోయిడాలోని ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ సముదాయంలో 12వ అంతస్తుల్లో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ये एसी यूनिट होगी। देखिए एसी में आग लग गई। తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అన్నామలై కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలపగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నామలై మీడియా ముందుకు వచ్చారు. 2031 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కొత్త పార్టీ పోటీ చేస్తుందని, పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా అన్నామలై చెప్పుకొచ్చారు. சமீபத்தில் மறைந்த நல்ல கண்ணையா கட்டத்தான் இன்னைக்கு மண் சார்ந்த அரசியலை முன்னெடுக்கணும், நல்ல மனிதர்களுடைய கொள்கைகள் உள்ள கொண்டு வரணும், எல்லா மனிதர்களையும் உள்ளடக்கிய அரசியலை நம்ம முன்னிறுத்தணும். டெக்னோக்ராட்ஸ் பெருமளவில் நமக்குள்ள வரணும், பெருமளவில் நமக்குள்ள டெக்னோக்ராட்ஸ் வரணும். இன்னைக்கு அமெரிக்கா போகிறோம், யூரோப் போகிறோம், அங்கே போய் நமக்கே எவ்வளோ பெருமையாக இருக்குது. ஒரு மிகப்பெரிய நிறுவனம் நிவிடியா எடுத்துக்கங்க, மைக்ரான் எடுத்துக்கங்க, சாம்சங் எடுத்துக்கங்க, இன்டெல் எடுத்துக்கங்க, அங்கே இருக்கக்கூடிய இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக், கூகுள், ஆல்ஃபபெட் பார்க்கும் பொழுது வைஸ் பிரசிடென்ட்னு பார்த்தீங்கன்னா ஒரு தமிழன் அங்கே உட்கார்ந்துருக்கிறான். இந்தியன் என்கின்ற அடையாளத்தோடு அங்கே ஒரு தமிழன் அமர்ந்திருக்கின்ற கண்டிப்பாக வேணும். அதில் எந்த மாற்று கருத்தும் இல்லை. இந்த கல்ட்டு பாலிடிக்ஸ்லேருந்து வெளியே வரணும், ஒரு காமன் மேன் பாலிடிக்ஸை முன்னிறுத்தணும். சமரசமிதா இல்லாத கொள்கை இருக்கக்கூடிய இயக்கமாக அது கட்சியாக முன்னாடி வரணும். அவ்வளவு குவாலிட்டியான லீடர்ஸை நம்ம பில்ட் பண்ணணும். ஒரு முதலமைச்சர் தமிழகத்தை மாற்ற முடியுமான்னு கேட்டிங்கன்னா கண்டிப்பாக முடியாது. முதலமைச்சர் இருக்கக்கூடிய 35 கேபினெட் அமைச்சர்கள் மாற்ற முடியுமான்னு கேட்டால் கண்டிப்பாக முடியாது. 234 சட்டமன்ற உறுப்பினர்கள் மாற்ற முடியுமான்னு கேட்டால் முடியாது. 39 பாராளுமன்ற உறுப்பினர்கள் மாற்ற முடியுமான்னு கேட்டிங்கன்னா முடியாதுங்க. அவர்களோடு உள்ளாட்சி பிரதிநிதிகளாக இருக்கக்கூடிய கிட்டத்தட்ட 30,000க்கும் மேற்பட்ட பிரதிநிதிகள், பஞ்சாயத்து தலைவரிலிருந்து ஆரம்பித்து கவுன்சிலரிலிருந்து ஒரு கார்ப்பரேஷன் கவுன்சிலரிலிருந்து. కర్ణాటక సీఎం డీకే శివకుమార్కు జలక్ తగిలింది. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి 2 రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. మంత్రిత్వ శాఖ అప్పగింత విషయంలో నిరుత్సాహానికి గురైన రామలింగారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎం శివకుమార్ కేటాయించిన శాఖను స్వీకరించేందుకు రామలింగారెడ్డి తిరస్కరించారు. బెంగళూరు డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను ఇస్తానని డీకే హామీ ఇచ్చారని, కానీ తనకు ఇరిగేషన్ శాఖను అప్పగించారని ఆయన ఆరోపించారు. నీటిపారుదల శాఖ తనకు ఇష్టం లేదన్నారు. ಕೊಡಿ ಅಂತ ಯಾವ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ನಾನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಆಮೇಲೆ 2023ರಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಸಿದ್ದರಾಮಯ್ಯನವರಾದರು. ಆಗ ನಾನು ಅವ್ರನ್ನ ಹೋಗಿ ನಾನೇನು ಮಿನಿಸ್ಟ್ರ್ ಮಾಡಿ ಅಂತ ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ. ಅವರೇ ಕರೆದು ನನ್ನ ಮಿನಿಸ್ಟ್ರ್ ಮಾಡಿದ್ರು. ಆಮೇಲೆ 20ನೇ ತಾರೀಕು ಪ್ರಮಾಣ ವಚನ ಆಯಿತು. 23ನೇ ತಾರೀಕು ಸುರೇಶ್, ನಮ್ಮ ಬೈರತಿ ಸುರೇಶ್ ಈಗ ಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದಾರೆ, ಅವರು ಫೋನ್ ಮಾಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಮಾತಾಡಬೇಕಂತೆ ಬನ್ನಿ ಅಂದರು. ಕನ್ನಿಂಗ್ಯಾಮ್ ರೋಡ್ಗೆ ಹೋದೆ. ಅಲ್ಲಿ ಮೇಲ್ಗಡೆ ಯಾರೋ ಇದ್ದರು, ಸೆಲ್ಲರಲ್ಲೇ ಪಾರ್ಕಿಂಗಲ್ಲಿ ನಾನು ಸುರೇಶ್ ಮಾತಾಡಿದ್ವಿ. ಏನು ಕರೆದಿದ್ದೇನು ಅಂತ ಕೇಳಿದೆ. ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಷ್ಟೇ ತಾನೇ ಫೋನಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ಸಾಕಾಗಿತ್ತು, ಇದಕ್ಕೆ ಯಾಕೆ ಕರೆದ್ರಿ ಅಂತೇಳಿ ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವ್ರನ್ನ ಭೇಟಿನೂ ಮಾಡಲಿಲ್ಲ.
ಅವರು ಬೆಂಗಳೂರು ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ನಾನು ಬಂದುಬಿಟ್ಟು ನಾನೇನು ಕೇಳಿರಲಿಲ್ಲ, ಪೋರ್ಟ್ಫೋಲಿಯೋ ಕೊಡಿ ಅಂತ ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯನವ್ರನ್ನೂ ಕೇಳಲಿಲ್ಲ. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు, రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సమీక్షా సమావేశంలో కీలక రెపో రేటును 5.25%గానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. Repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate under the LAF unchanged at 5.25%. Consequently, the STF rate remains at 5% and the MSF rate and the bank rate at 5.5%. The MPC also decided to continue with the neutral stance. In this backdrop, the Monetary Policy Committee met on the 3rd, 4th and 5th of this month to deliberate and decide on the policy repo rate. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.